ముందుగా అశురెడ్డి గారి లేటెస్ట్ ఆడియో లీక్స్ వచ్చాయా అది కొంచెం విందాం. వినిన తర్వాత ఒకసారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఆ చీటింగ్ కేసు గురించి కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ వీడియో చేశాను కదా, 9.35 crores స్కాము. అక్కగారు వచ్చేసి లే మమ్మల్ని ఏమి నిజాలు తెలియకుండా వీడియోలు చేస్తే లీగల్ నోటీసులు పంపుతాం అని చెప్పి మళ్ళీ వెంటనే 10 నిమిషాలు పోయిన తర్వాత సబ్స్క్రైబ్ మై ఎక్స్క్లూజివ్ కాంటెంట్ అని చెప్పి పెట్టడం, మళ్ళీ జనాలు దబ్బగానే మళ్ళీ డిలీట్ చేయడం. ఇప్పుడేమో ఈ ఆడియో లీక్. నాకు ఫస్ట్ థింగ్ ఒకటి అప్రిషియేట్ చేయాల్సింది ఆ ధర్మేంద్ర. అది ఇప్పుడు వరకు అన్నీ చేసినవి అన్నీ తింగర పనులే. అట్లీస్ట్ కొంచెం బుర్రా బుద్ధి యూజ్ చేసి చేసిన పని ఏదైనా ఉందా అంటే ఈ ఆడియో లీకే. ఈ ఆడియో రికార్డ్ చేయడమే, ఆ రికార్డ్ చేసే పద్ధతి కూడా. అది మాట్లాడదాం. ముందుగా మీరు ఆడియో లీక్ వినండి. వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తాను అంటాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది సో ఈ లీక్, ఈ దేవర కథ వినగానే మీకు వచ్చిన క్వశ్చన్లు ఏంటి? నాకు రైజ్ అయ్యే క్వశ్చన్లు ఏంటి చెప్తా. ఫస్ట్, ఆ వాయిస్ చాలా అరగంటగా ఉంది, అది నచ్చలే. సరే, తమ్ముడు తెలివిగా ఒక సైడే రికార్డ్ చేసాడు, తను మాట్లాడలేదు. ఎందుకంటే కొన్నిసార్లు ఇలాగైనా స్మార్ట్గా చెయ్యాలి. మనం నిజంగానే స్మార్ట్గా బిహేవ్ చేస్తుంటే అసలు ఇక్కడ వరకు 9.35 10 crores 5 crores ఇంత లూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ తింగర పని చేయడం వల్ల, కక్కుర్తి పడడం వల్ల ఇదంతా జరిగింది. బట్ అట్లీస్ట్ ఇప్పుడైనా జాగ్రత్తగా ఇది క్యాప్చర్ చేశాడు. ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి. రెండోది, ఆమె క్లియర్గా ఒప్పుకుంటుంది. ఏంది ఈ ఆడియోలో క్లియర్గా ఆమె ఒప్పుకుందండి. 1.5 crores నేను నీకు ఇస్తాను. ఎందుకు ఇస్తుంది? ఆమె ఫ్రీగా ఎందుకు ఇస్తుంది? డబ్బులు తీసుకుంది కాబట్టి ఇస్తానంటుంది. సో అక్కడ ప్రూవ్ అయింది, ఆ అమ్మాయి డబ్బులు తీసుకుంది, ఇస్తాను త్రూ బ్యాంక్ స్టేట్మెంట్ ఆ ట్రాన్సాక్షన్. ఎందుకంటే ప్రూఫ్ ఉండాలి కాబట్టి. అంటే మిగిలిన అమౌంట్ లైఫ్లో సెటిల్ అయ్యాక అంటే ఎప్పుడు మీకు 90 ఏళ్ళు వచ్చాక, 100 ఏళ్ళు వచ్చాక, తమ్ముడికి 100 ఏళ్ళు వచ్చాక, 90 ఏళ్ళు వచ్చాక అంటే అక్కకి చెప్తుంది కండిషన్లు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రివర్స్లో ఆలోచించండి ఈ కేసు. ఇదే అమ్మాయి ప్లేస్లో అబ్బాయి, అబ్బాయి ప్లేస్లో అమ్మాయి, ఈ పాటకి రచ్చ అయిపోద్ది. అప్పుడు హేమ గారు కానీ, ప్రవీణ గారు కానీ, మన విజ్డమ్ స్టార్ వేణు గారు కానీ, వేణుస్వామి గారు ఇలాంటి వాళ్ళు ఇంటర్ఫీర్ అవుతారా? వాళ్ళు ఎందుకు ఇంటర్ఫీర్ అవుతారో పక్కన పెడదాం. డబ్బులు తీసుకుని మళ్ళీ దమ్కి ఇవ్వడం మాట. నాకు నచ్చినవి నేను ఇస్తాను, ఇది మేలో ఇస్తాను, తర్వాత లైఫ్లో సెటిల్ అంటే ఎప్పుడు మీ సబ్స్క్రిప్షన్ కౌంటు ఒక 10,000 అయ్యాక నెలకు 30-40 లక్షలు విష్ణుప్రియలకు సంపాదించిన తర్వాత ఇస్తారా? ఏదో పాప పిల్లడు క్లారిటీ ఇవ్వాలి కదా, అది లేదు. అది లేకపోగా దమ్కి మళ్ళీ ఏదో అడుక్కున్నాడు ఏదో భిక్ష వేసినట్టు. ఇంకో కామెడీ, హెరాస్మెంట్ కేసు. ఎంత రూల్స్ కొంచెం వీక్గా ఉండి మీకు ప్లస్ ఉంటే మాత్రం ఎంత దమ్కిస్తావా? ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఏంది మర్చిపోయినా, హెరాస్మెంట్ కేసు కూడా ఎలాగా మా ఇంట్లో నిల్వ చేస్తుందంటే అసలు ఫస్ట్ థింగ్ మీరు దీనికంటే ముందు మీరు 2 రోజులు పెట్టిన పోస్టే కామెడీ. నాకు అప్రోచ్ అవ్వకుండా, నాకు తెలియకుండా పెడితే నేను లీగల్గా ఏంది అవుతారు? అసలు ఆల్రెడీ పక్కన ఒకటి వేసాడు లీగల్గా మీ మీద ఎఫ్ఐఆర్. అది మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, సోకాల్ సెలబ్రిటీ కాబట్టి సోషల్ మీడియాలో నడుస్తుంది. దాన్ని ఆపేదేం లేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఉంటుంది. ఎన్ని ఛానల్ మీద వేస్తారు, ఎంతమంది యూట్యూబ్ క్రియేటర్ల మీద వేస్తారు? మీకు ఎవడు గైడెన్స్ ఇస్తున్నాడో అది రాంగ్. ఫస్ట్ హెరాస్మెంట్ అంటారా? అసలు ఆయన చేసింది హెరాస్మెంట్ కాదు, ఆయన లీగల్గానే చేస్తున్నాడు. నేను సపోర్ట్ చేస్తాను కదా, తప్పులు 2 పక్కల ఉన్నాయి. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా. మా ఇంట్లో ఇన్వాల్వ్ చేయకు, మా అక్కని ఇన్వాల్వ్ చేయకు, మా చెల్లిని ఇన్వాల్వ్ చేయకు, మా అమ్మని ఇన్వాల్వ్ చేయకని మరి వాళ్ళు కూడా అకార్డింగ్ టు ధర్మేంద్రస్ ఎఫ్ఐఏ అందులో రాసిన దాని ప్రకారం నేను సృష్టించట్లేదు, ఆ ఎఫ్ఐఆర్లో ఉన్నదే చెప్తున్నాను. మరి అప్పుడు వాళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. మీరెప్పుడు మీతో పాటు వాళ్ళిద్దరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? మీరెందుకు ఈ అబ్బాయిని మీ ఇంటికి రమ్మన్నారు? మీరెందుకు వెళ్ళి కలిశారు? ఆ సెటిల్మెంట్లు ఎందుకు అయ్యాయి? అసలు మీకు ఆ డబ్బే వద్దు అన్నప్పుడు వాళ్ళ డబ్బు యూజ్ చేసుకుని మీరు అరగంటగా ఆ అబ్బాయిని తిట్టడం ఏంది, ఆ అబ్బాయికి దమ్కి ఇవ్వడం ఏంటి? అసలు ఏదైనా సెన్సిబుల్గా ఉందా? ఏమీ లేదు. సో ఈ ఆడియో ద్వారా మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇట్స్ క్లియర్ దట్ షీ టుక్ అమౌంట్.
అండ్ నౌ సిన్స్ ద న్యూస్ ఎందుకు ఇంగ్లీష్ ఎందుకు లేదు, ఇప్పుడు ఎలాగైతే రివీల్ అయిపోయింది కాబట్టి వెనక్కి ఇవ్వాలి కాబట్టి ఆ ఖుషి సినిమాలు అంటారు కదా, సంజుభాయ్ మాలూమే తుమ్కో, అలాగన్నట్టు వేణుభాయ్ మాలూమే తుమ్కో, ప్రవీణ్ అక్క మాలూమే తుమ్కో అన్నట్టు ఆమె డమ్కిచ్చి, ఆ అబ్బాయికి డమ్కిచ్చి ఎంతో కొంత ఇస్తా. అది కూడా 1.4 crore ఎందుకురా అంటే ఆ ఎసెట్ ల్యాంకో హిల్స్ అపార్ట్మెంట్, సో అక్కడ ఇబ్బందిగా అవుతుంది కాబట్టి ఇస్తాను అనడం. ఇంకా చాలా ఉన్నాయి, ఆ పిల్లోడికి ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. కానీ ఇది ఈ ఆడియో లీక్ తాలూకా వెనక డేటా. ఇప్పుడు మనం ఒక సీక్వెన్స్లో మాట్లాడితే బోత్ సైడ్స్ వినాలని చెప్పాను కదా. ఇప్పుడు ఈమె డైరెక్ట్గా వచ్చి మాట్లాడింది ఏం లేదు ఇప్పుడు ఆడియో లీక్ తప్ప. వీళ్ళ నాన్నగారు చెప్తుంది కూడా కాంట్రడిక్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ నాన్నగారు ఏం చెప్తున్నారంటే, నాకు మా వైఫ్కి పెద్ద లేవు, ఎందుకంటే డివర్స్డ్, వాళ్ళు అక్కడ హైదరాబాద్లో ఉంటే నేను ఇక్కడ ఉంటాను. బట్ ఈ ధర్మేంద్ర మ్యాటర్కి వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళే మా దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యారు. తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నచ్చక అబ్బాయికి ఆల్రెడీ డివర్స్ అని తెలిసి పెళ్ళిందని తెలిసి మేమే కట్ చేసుకున్నాం అని చెప్పి, ఇది ఆయన వర్షన్. మా అమ్మాయి చాలా ఇన్నోసెంట్ అండి, అంతే అలాగే అనిపిస్తుంది. ఇటుపక్క హీల్ సైడ్ వర్షన్, ఫస్ట్ థింగ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం వేరు, అది ఎఫ్ఐఆర్ కింద కన్వర్ట్ అవ్వడం వేరు, ఎఫ్ఐఆర్ చార్జ్ షీట్ కింద కన్వర్ట్ అవ్వడం వేరు. ఓకేనా? ఒక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందిరా అంటే అది చాలా పెద్ద ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్. సో పోలీసులు ఏమీ లేకుండా జస్ట్ వాళ్ళు వెళ్ళి అశ్వరెడ్డికి నేను 9 కోట్లు ఇచ్చాను, నన్ను మోసం చేసింది, నన్ను ఇది చేసింది అంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు. వాళ్ళకి కావాల్సిన డేటా వాళ్ళు ఇస్తేనే వాళ్ళు ఫైల్ చేస్తారు. సో కేసు ఫైల్ అయ్యి దాన్ని ఎఫ్ఐఆర్ వరకు వెళ్ళిందంటే వాళ్ళు అంత డేటా ఇచ్చారు, అన్ని ఎవిడెన్స్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఎఫ్ఐఆర్లో స్టోరీ రూపంలో రాస్తారు అసలు ఏం జరిగిందని. అక్కడ క్లియర్గా వాళ్ళు ధర్మేంద్ర సైడ్ వాళ్ళు రాసింది ఏంటంటే 2018లో వీళ్ళిద్దరికీ పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత త్రూ మ్యూచువల్ ఫ్రెండ్స్ పరిచయం అయిన తర్వాత ఈఎంఐ ఫస్ట్ ప్రపోజ్ చేసింది. అక్కడ వాళ్ళ నాన్నగారు వేరే చెప్తున్నారు, బట్ వీళ్ళు ఎఫ్ఐఆర్లో రాసిన ప్రకారం ఈఎంఐ ప్రపోజ్ చేసిన తర్వాత ఇద్దరు ఓకే అనుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు. తర్వాత డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఐస్ క్రీమ్లకో చాక్లెట్లకో కాదు, భారీ అమౌంట్లు. సో అది అయిపోయిన తర్వాత 2020లో లెట్స్ డివోర్స్ అన్నట్టు, లెట్స్ డిస్పర్స్ అన్నట్టు బ్రేకప్ అంటే అప్పటి వరకు ఖర్చు పెట్టిన 70 లక్షలు ఇమ్మంటే దానికి మీడియేటర్ కింద హేమా గారు ఉన్నారంట. అది కూడా ఆయన రాశారు. తర్వాత హేమా గారు కూడా ఇంక ఒప్పుకోవాలి, అంతే, ఒప్పుకోకుండా ఆప్షన్ లేదు. ఎందుకంటే అక్కడ క్లియర్గా రాశారు. హేమా గారు ఆమె ఎందుకు వచ్చారు నాకు తెలియదు, మీడియేటర్ కింద వచ్చిన తర్వాత ఆ పిల్లలకు 70 లక్షలు ఇవ్వలేదు. 70 లక్షలు ఇస్తా అని చెప్పి చెక్కులు పోస్ట్ డేట్లో రాసిస్తా అని చెప్పి ఇంటికి పిలిపించి మళ్ళీ అవమానం పరిచయలాగా చేసి చెక్కులు చింపేస్తే మళ్ళీ కొంచెం లొల్లు అయితే నవంబర్లో 2020 నవంబర్లో మళ్ళీ మీ అశ్వరెడ్డి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ సిస్టర్ వెళ్ళి ఈ అబ్బాయితో మాట్లాడి లేకపోతే రమ్మండం ఏదో జరిగింది. ఆ అఫేర్లో ఉంది. మీరు ఏమని ఉందంటే ఆ అమ్మాయి డిప్రెషన్లో ఉంది, మళ్ళీ సెటరేట్ అవుతుంది, కొంచెం మనసు మార్చుకునేది అంటే అప్పటికి 70 లక్షలు ఇవ్వలేదు, మనసు మార్చుకునేది అంటే అక్కడ చేసిన ఎదవ పని ఏంటంటే అబ్బాయి మళ్ళీ కన్విన్స్ అయ్యి మళ్ళీ ప్యాచప్ అయ్యి, ఇప్పుడు ప్యాచప్ అయినా పర్లేదు, నువ్వు మోసపోయావు అని అర్థం చేసుకునే కదా అప్పుడు వరకు ఖర్చు పెట్టింది 70 లక్షలు వెనక్కి మనం. దాని తర్వాత ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాడు. 2020 నుంచి 2025లో బోలు సమ్ క్రోర్స్ ఆఫ్ అమౌంట్, ఎస్పెషల్లీ ల్యాండ్ ఫీల్స్లో 1.5 వెహికల్ కొని ఇవి కొని, అదే మిగిలిన అమౌంట్ నేను లైఫ్లో సెటిల్ అయిపోయి ఇస్తానన్నారు చూసారు. అది తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తర్వాత కంటిన్యూ అయిన తర్వాత 2025 జూన్ జూలై దొబ్బాయి అంటే అప్పటి నుంచి మ్యాటర్ నడుస్తుంది. ఓకేనా? మధ్యలో ఈ ప్రవీణ అన్న వాళ్ళు ఆమె వెల్బిషరు వేణుస్వామి దగ్గరికి వెళ్ళి పూజలు కూడా చేయించుకుందంట. ఈమెకి మంచి జరగాలి, పెళ్ళి అవ్వాలి, ఇది యాక్ట్ అని చెప్పి అది వర్కౌట్ అవ్వదని మన విజ్డమ్ కింగ్ చెప్పినట్టున్నారు ఆయన. సో ఆమె అందుకే ఫ్రీక్వెంట్గా కలుస్తుంది. సో వాళ్ళ వెల్బిషరు వీళ్ళంటప్పుడు ఈమె వెల్బిషర్ వాళ్ళిద్దరంటే వాళ్ళు దే విల్ టేక్ కేర్ అబౌట్ ఆల్ దీస్ ట్రాన్సాక్షన్స్. మరి వీళ్ళకి అంత తెలియమో మనకు తెలియదు. బట్ అబ్బాయి సైడ్ ఎఫ్ఐఆర్ వర్షన్ వచ్చేసరికి ఇది 2018 అటుపక్క నుంచి వచ్చింది. తర్వాత ఇద్దరు జంట అయ్యారు. 2020లో బ్రేకప్, అప్పటికి స్పెంట్ 70 lakhs. మీడియేటర్ హేమ గారు వర్కౌట్ అవ్వలే, తర్వాత లొల్లు అయింది. తర్వాత మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయితే మళ్ళీ కన్విన్స్ అయితే 2020లో ప్యాచ్ అప్. 2020 నుంచి 2025లో ఓవరాల్గా ఇన్ని క్రోర్స్ అమౌంట్ ఖర్చు పెట్టిన తర్వాత చాలా దుబ్బే అంటే పిల్లలు ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయి కేసు వేసాడు, చీటింగ్ కేసు వేసాడు. చీటింగ్ వేస్తే అది ఎఫ్ఐఆర్ కింద ఫైల్ అయింది. ఇప్పుడు అశ్వరెడ్డి కూడా ఎఫ్ఐఆర్ కింద ఫైల్ అయితే అవ్వాలి కదా. ఇప్పుడు ఆమె క్వాష్ అప్లై చేసింది, అంటే నా మీద ఫైల్ చేసింది రాంగు అని చెప్పి ఇంటర్న్ రిలీఫ్ కోసం కోర్టుని అప్రోచ్ అయింది. ఇంకా క్వాష్కి ఆ ఇంటర్న్ రిలీఫ్ ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత అది పాజ్ అవుతుంది, బట్ కోర్టులో అయితే ఇది నడుస్తుంది. దీనికి వెర్డిక్ట్ ఎలా వస్తుంది అనేది ఆ పెద్ద మనుషులు వచ్చి ఎలా సెటిల్ చేస్తారనేది ఫ్యూచర్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఓవరాల్గా జరిగిన ప్రతి వ్యాపారం ఇది. సో ఈ ఓవరాల్ వ్యాపారంలో మీకు ఏమనిపించింది? ఎవరిది మిస్టేక్? నన్ను అడిగితే ఇద్దరిది మిస్టేక్. చీటింగ్ చేసిన వాళ్ళు ఎంత మిస్టేక్, మోసపోయిన వాళ్ళు కూడా అదే మిస్టేక్. నువ్వు
ఫస్ట్ మన బుద్ధి లేకుండా మేబీ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే అది కొను మన పిల్లకి కూడా కలిసి ఉంటాం కదా అన్నప్పుడు సరే మేము ఎలా కలిసి ఉంటాం కదా నా పేరు మీద ఉంటుంది, తర్వాత నా పేరు మీద ఉంటే ఏంటి నీ పేరు మీద ఉంటే ఏంటి అని స్మార్ట్గా చెప్పాలి. అంతే తప్ప తెంగరోడ్లో కార్లు కొనియడాలు అపార్ట్మెంట్లు కొనియడాలు ఏంది. అది కూడా డౌట్ వచ్చి బ్రేకప్ అయ్యి డౌట్ వచ్చి అప్పటికి 70 లక్షలు స్పెండ్ చేసి డౌట్ వచ్చిన తర్వాత కూడా అన్ని క్రోడ్స్ ఖర్చు పెడితే తప్పు ఎవరిది? రెండు పక్కల ఉంది. ఇప్పుడు అంత ఈజీగా మోసపోకూడదు. సిన్స్ ఇంత బల్క్ అమౌంట్, ఎంత డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎవిడెన్స్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది చీటింగ్ కేసు కింద వస్తుంది. కాబట్టి అబ్బాయి ఇప్పుడు చీటింగ్ కేసు అయింది, కానీ లేకపోతే రావు. ఇప్పుడు కూడా ఎంత వస్తాయో కూడా తెలియదు, పెద్ద మనుషులు ఏం చేస్తారో కూడా తెలియదు. అది కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయాలు, ఎందుకు సోకాల్ మెంబర్స్ ఈమెకు సపోర్ట్ చేస్తున్నారు. అది బెటర్. ఓవరాల్గా ఇది సమాచారం. మీకేమనిపిస్తుందో చెప్పండి. ఇందులో ఎవరిది తప్పు, వెడ్డిక్ట్ ఎలా వస్తే బాగుంటుంది, ఇలాంటి సిచ్యువేషన్లో మనం ట్రాప్ అవ్వకూడదండి, ఏం చేస్తే బాగుంటుంది అనేది చెప్పండి. నేను ఇంతకుముందు చెప్పిందే, కక్కుర్తి పడకండి. ఎవడైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, బిఫోర్ దట్ అంటే అది ట్రాప్, అది ప్యూర్ రిలేషన్షిప్ కాదు, అది జంక్. స్మార్ట్గా బయటకు వచ్చి ఇప్పుడు ఎలా రికార్డ్ చేసాడు అలాగే బయటకు వచ్చేయాలి. రికార్డ్ చేయమన్నట్లు బయటకు వచ్చేయాలంటే అది రిలేషనే కాదు. మొన్న ఏదో అన్న సిచ్యువేషన్షిప్, ఈ జెన్జీగా ఏవేవో షిప్లు కనిపెట్టారు. సో బయటికి రావాలి. అంతే తప్ప తెంగర వల్ల డబ్బులు స్పెండ్ చేసి ఇప్పుడు మళ్ళీ అంత త్వరగా రాదు వెడ్డిక్ట్. మధ్యలో ఎవరు బెనిఫిట్ అవుతారంటే లాయర్లు బెనిఫిట్ అవుతారు. ఓవరాల్గా ఇది అప్డేట్. దీని ఫర్దర్ అప్డేట్ ఏమైనా రాగానే వీడియో చేస్తా. మీ విలువైన ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. కుదిరితే లైక్ హైప్ చేయండి. కాంటెంట్ ఇస్తే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాదాలు.